జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 73వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే ద్వితీయాంశే పంచదశోऽధ్యాయः. నిదాఘాయ ఋభుమహర్షిణా కృతః జ్ఞానోపదేశः. కిమస్వాద్వధవా మృష్టం భుంజతోస్తి ద్విజోత్తమా మృష్టమేవ యదా మృష్టం తదేవోద్వేగకారకం. ఏది రుచికరము కాదు లేదా మృష్టము, ఇది భుజించిన వానికి ఉండునో ఒకప్పుడు మృష్టమైనదే మరొకప్పుడు అమృష్టము కాగలదు. మృష్టము కూడా ఉద్వేగమును కలిగించవచ్చును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదేవాహ కిమస్వాద్విత్యాదిద్వయేన కిమస్వాద్వితి భుంజానస్య కిమన్నం నియమేన స్వాదు అథవా కిమన్నం ముష్టం న కిమపీతి భావః తదేవోపపాదయతి మృష్టమేవేతి అమృష్టమేవ యదా యతః మృష్టం తన్మృష్టమేవ చ ఉద్వేగకారకం అమృష్టమిత్యేకస్యోభయరూపత్వమస్వాభావికత్వే హేతుః యదా హి క్షుధి సత్యామమృష్టం కుల్మాషాదీకం మృష్టం రుచ్యతం జాయతే క్షుధభావే మృష్టాత్సాం యావపాయసాదేరప్యుద్విజతే అతో భోక్తురవస్థావసాదన్నాదేహి రుచ్యత్వే నియతే అతో మృష్టామృష్టభేదోన స్వాభావిక ఇతి భావః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము దానినే చెప్పుచున్నారు. కిమస్వాదు అని ఇత్యాదిగా 2 శ్లోకములతో కిమస్వాదు అని భుజించువానికి నియమముగా ఏ అన్నము రుచిలేనిది, ఏ అన్నము మృష్టము అనగా రుచికలది అనగా నియమముగా ఏది కాదు అనుచున్నారు. దానినే ఉపపాదించుచున్నారు. మృష్టమేవా అని రుచి లేనిదే ఒకప్పుడు రుచికలది కావచ్చు, ఒకప్పుడు రుచికలది కూడా ఉద్వేగమును కలిగించవచ్చును. అమృష్టం అని ఒకదానికే 2 అస్వాభావికాలు అనుటకు హేతువు. ఆకలి ఉన్నప్పుడు రుచిలేని కుల్మషాదులు కూడా గుగ్గిళ్ళు కూడా రుచికలవే అగును. ఆకలి లేనప్పుడు సంయావ పాయసాదులు కూడా రుచ్యములైనను ఉద్వేగమునే కలిగించును. అందువలన భుజించువాని అవస్థావశముననే అన్నాదులకు రుచి అరుచి నియతములు. అందువలన మృష్టామృష్టములు అను భేదము స్వాభావికము కాదు అని భావము. అమృష్టం జాయతే మృష్టం మృష్టాదు ద్విజతే జనః ఆది మధ్యావసానేషు కిమన్నం రుచికారకం. రుచి లేనిది రుచికలదను దగును. రుచికల జానితోనే జనులు ఉద్వేగమును పొందెదరు. ఆది మధ్య అవసానాలలో ఏ అన్నము ఒకే తీరుగా రుచిని కలిగించును అనగా ఏదీ కలిగించదు అని అర్థము. మృణ్మయం హి గృహం యద్వత్ వృధాలిప్తం స్థిరం భవేత్ పార్థివోయం తథా దేహః పార్థివైః పరమాణుభిః. మట్టితో కట్టిన ఇల్లు మట్టితో అలిగితే స్థిరముగా ఉండను. పృథివీ సంబంధమైన ఈ దేహము పృథివీ పరిమాణములతో స్థిరమగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తర్హి తాదృగన్నం కిం త్వయా భుక్తమిత్యా శంఖ్య కర్మాణి తేన తాదృగన్నేన తాదృగ్దేహ ఏవ స్థైర్యార్థం లిప్యతే నాత్మేత్మాహ మృణ్మయమితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అయితే నీవు అటువంటి అన్నమును తిన్నావా అని శంకించి కర్మ తీసుకొచ్చిన అటువంటి అన్నముతో, అటువంటి అనగా కర్మతో లభించిన ఆ దేహము పూయబడును. అది కూడా స్థిరత్వం కోసము. దేహమే కానీ ఆత్మ తినదు అనుచున్నారు. మృణ్మయ ఇత్యాదిగా యవ గోధూమా ముద్గాది ఘృతం తైలం పయోదధి గుడం ఫలాదీని తథా పార్థివాః పరమాణవః. యవలు గోధుమలు, పెసలు, నేయి, నూనె, పాలు, పెరుగు, బెల్లము, ఫలాదులు ఇవన్నీ పృథివీ పరమాణువులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యవేతి భుక్తస్య యవాద్యన్నస్య స్థూలోంసో మలమూత్రభూతో నిర్గచ్చతి సూక్ష్మాంసో మాంసాదిధాతు స్యాత్ సూక్ష్మతరో మనః పోషక ఇతి ద్యోతయితుం.
परमाणुशब्दः यथा चान्द्योग्ये अन्नमशितं त्रेधा विधीयत इत्यादि. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. యవ అని భుజించబడిన యవాద్యన్నములోని స్థూలాంశము మలమూత్ర రూపముగా బయటకు వెడలిపోవును. సూక్ష్మాంశము మాంసాది రూప ధాతువు అవుతుంది. సూక్ష్మతరమైన అంశము మనసును పోషిస్తుంది అని తెలుపుటకు ఇచ్చట పరమాణు శబ్దమును ప్రయోగించినారు. చాంద్యోగ్యమున కూడా భుజించిన అన్నము మూడుగా విభజించబడుతున్నది అని చెప్పుచున్నారు. తదేతద్భవతా జ్ఞాత్వా మృష్టామృష్ట విచార్యత్ తన్మనస్సమతాభిలంబి కార్యం సామ్యం హి ముక్తయే. కావున ఈ మృష్టామృష్ట విచారమును నీవు తెలుసుకొని మనస్సును సమముగా ఉంచుటకు ఉపయోగించుము. మన సామ్యమే ముక్తి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉపసంహరితి. తదేతదితి ఏతత్తాత్మనో దేహ వ్యతిరిక్త కత్వాదికమర్ధజాతం జ్ఞాత్వా మృష్టామృష్ట విచారీత్యుపలక్షణం మృష్టమిదం దేవోహం మనుష్యోహమిత్యాది కర్మకృత భేదావలంబిమన్ యన్మనః తదాత్మనాం జ్ఞానైకాకారత్వేన సమత్వావలంబి కార్యం అనుసంహితం హి సామ్యం ముక్తయే భవః. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. ఇప్పుడు ఉపసంహరించుచున్నారు. తదేతత్ అని ఏతత్ఆత్మకు దేహ వ్యతిరిక్త ఆధికమైన అర్ధజాతమును తెలిసి మృష్టామృష్ట విచారి అనునది ఉపలక్షణము. ఇది మృష్టము, ఇది అమృష్టము, నేను దేవతను, నేను మనుష్యుడను అని కర్మ వలన చేయబడిన భేదమును అవలంబించిన మనసు ఆత్మలన్నీ జ్ఞానైకాకారములు కాన సమత్వమును అవలంబించినట్లుగా మనస్సును చేయవలెను. ఇట్లు సామ్యమును అనుసంధానము చేసినచో ముక్తికి కారణమగును. బ్రాహ్మణ ఉవాచ. బ్రాహ్మణుడిట్లు పలికెను. ఇత్యాకర్ణ్యవచస్తస్య పరమార్థాశ్రితం నృప ప్రణిపత్య మహాభాగో నిదాఘో వాక్యమబ్రవీత్. పరమార్థాశ్రితమైన రుభువు మాటను వినిన నిదాఘుడు మహానుభావుడు నమస్కరించి ఇట్లు పలికెను. ప్రసీదమద్ది తార్థాయ కజ్జతాం కస్వమాగతః నష్టో మోహస్తవాకర్ణ్యవచాం స్యేతాని మే ద్విజా. ప్రసన్నుడవు కమ్ము, నా హితము కొరకు నీవెవరు వచ్చితివో చెప్పుము. బ్రాహ్మణ, నీవు చెప్పిన ఈ మాటలను విని నా మోహము తొలగినది. రుభురువాచ. రుభువు పలికెను. రుభురస్మితవాచార్యః ప్రజ్ఞాదానాయతే ద్విజా. ఇహాగతోహం యాస్యామి పరమార్థస్తవోదితః. నేను రుభువును, నీ ఆచార్యుడను. నీకు ప్రజ్ఞను ఇచ్చటకు వచ్చి తిని నీకు పరమార్థమును చెప్పి తిని ఇక వెళ్ళెదను. ఏవమేకమిదం విద్ధి నభేది సకలం జగత్ వాసుదేవాభిధేయస్య స్వరూపం పరమాత్మనః. ఈ సకల జగత్తు ఒక్కటే అని తెలుసుకో, భేదించునది కాదు. ఇదంతా వాసుదేవుడను పరమాత్మ యొక్క స్వరూపమే ఈ జగత్తు అని తెలుసుకో. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉక్తమర్థం స్పష్టయతి ఏకమేవ ఇతి. ఏవ ముక్త ప్రకారేణ ఇదమాత్మస్వరూపం జ్ఞానైకాకారత్వేన ఏకం సమం విద్ధి నభేది దేవాదిభేదరహితం క్షుత్పిపాసాదిభేదరహితం చ విద్ధి. కించ చేతనాచేతనాత్మకం సకలం జగత్ వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తు. త ఇత్యేవం వసనాద్వాసుదేవ పదాభిధేయస్య పరమాత్మనస్వరూపం శరీరం విద్ధి పరస్య బ్రహ్మణో రూపం పురుషః తాని సర్వాణి తద్వపుః. తత్సర్వం వై హరేస్తనుః యస్యాత్మా శరీరమిత్యాది అత్రాత్మస్వరూప నిరూపణ ప్రకార నిగమే తన్మనస్సమతలాలంబి కార్యం సామ్యం హి ముక్తయా ఇతి వచనా దేవమేకమిదం విద్దిత్యాదిష్వాత్మనా ముక్తమేకత్వం జ్ఞానైకాకారతయా సమత్వమేన నతు స్వరూపైక్యమిత్యవా గంతవ్యం
చిదచిదాత్మకస్య జగతో వాసుదేవ శరీరత్వవచనాదాత్మ పరమాత్మనోశ్చ భేదో మహర్షేర్నాభిప్రేత ఇత్యనుసంధేయం. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. పైన చెప్పిన అర్థమునే స్పష్టపరచుచున్నారు. ఏకం ఏవమితి ఇట్లు చెప్పిన రీతిగా ఈ ఆత్మస్వరూపము జ్ఞానైకాకారము కావున ఏకం అనగా సమానము అని తెలియము. నా భేది దేవాది భేదములు లేనిది, ఆకలిదప్పులోని భేదము లేనిదిగా తెలియము. ఇంకను చేతనాత్మకమైన సకల జగత్తులు వాసనాత్ వాసుదేవస్య ఇత్యాది శ్లోకము ద్వారా ఈ జగత్తులో అంతా నివసించుట చేత ఆయన వాసుదేవుడు అని వాసుదేవునిగా చెప్పబడుచున్న పరమాత్మ స్వరూపముగా అనగా శరీరముగా తెలియము. పరబ్రహ్మ రూపమే పురుషుడు. అవి అన్నీ అతని శరీరమే. అది అంతయు శ్రీహరితనువే. ఏ పరమాత్మకు జీవాత్మ శరీరము ఇత్యాదిగా ఇట్లు ఆత్మస్వరూప నిరూపణ ప్రకరణ ఉపసంహారములో ఆ మనస్సును సమతాలంబిగా చేయము. సామ్యము ముక్తి కొరకే అని చెప్పినందున ఇట్లు ఇదంతా ఒకటిగా తెలియము. ఇత్యాదులలో ఆత్మలకు చెప్పిన ఏకత్వము జ్ఞానైకాకారముగా సమత్వమే కానీ స్వరూపైక్యము కాదు అని తెలియవలెను. చిదాత్మకమైన ఈ సకల జగత్తు వాసుదేవుని శరీరముగా చెప్పినందువలన ఆత్మ పరమాత్మలకు అభేదము మహర్షి అభిమతము కాదు అని తెలియవలెను. తథేత్యుక్త్వా నిరాఘేణ ప్రణిపాత పురస్సరం పూజితః పరయా భక్త్యా ఇశ్చాతః ప్రయయా వృభుః. అంతటా నిదాఘుడు అట్లే అని పలికి ప్రణిపాత పురస్సరముగా పరమభక్తితో పూజింపబడిన రుభువు తన ఇష్టానుసారముగా వెడలను. ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే ద్వితీయాంశే పంచదశోऽధ్యాయః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.